సార్ నేను హైవే మీద వెళ్తున్నప్పుడల్లా సైడ్ లో కనిపిస్తూ ఉంటాయి యాడ్లు అని. యాడ్లు అంటే ఏంటి సార్ అసలు? మనకి డీజిల్ బర్న్ అయినప్పుడు నాక్స్ వస్తూ ఉంటాయి, సైలెన్సర్ నుంచి బయటకు వస్తుంది. అక్కడ దీన్ని ఒక రకమైన లిక్విడ్ ని స్ప్రే చేస్తుంటారు. ఆ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా ఎలా జరుగుతుంది? దీంట్లో ఏంటంటే మనకి 18 పారామీటర్స్ ఉంటుంది. ఈ 18 పారామీటర్స్ ప్రతి బ్యాచ్ ఆ పారామీటర్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం దాన్ని యాడ్లు అనేది ఫ్యూయల్ కాదు, ఒక ఇంజిన్ ఆయిల్ కాదు. కానప్పుడు ఈ BS6 వెహికల్ అనేది ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఒకవేళ ఇది యాడ్లు అయిపోయి సైలెన్సర్ లో స్ప్రే అవ్వకపోతే మీ బండి ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది. డీజిల్ ఇంజిన్ లో డీజిల్ అయిపోయినా మీకు బండి ఆగిపోతుంది. ఈ రన్నింగ్ లో యాడ్లు లేకపోయినా మీకు బండి స్లో అయిపోతుంది. BS6 రెగ్యులేషన్స్ రాకముందు ఇదేం కంపల్సరీ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు దీన్ని కంపల్సరీ చేసింది? నా బండి నేను ఎట్టగొట్ట నడుపుకుంటాను, నాకు వెనకాల వాళ్ళు ఎలా వచ్చినాయంటే కుదరదు కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కంపల్సరీ పొల్యూషన్ అనేది తగ్గించాల్సిందే. తగ్గించాలి అనుకున్నప్పుడు టెక్నాలజీ యాడ్లు ఎవరైనా యూజ్ చేయాలంటే దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, దాని షెల్ఫ్ లైఫ్ ఏంటి? 35 degrees టెంపరేచర్ బిలోనే మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఎండబడిన డైరెక్ట్ గా సన్లైట్ దాని మీద పడినా, మూతలు ఓపెన్ చేసి పెట్టినా తొందరగా. సో పొరపాటున ఎప్పుడైనా ఈ యాడ్లోని మనం డీజిల్ ట్యాంక్ లో పోసినా ఏం జరుగుతుంది? యాడ్లు తీసుకెళ్లి డీజిల్ లో పోసేసారు అనుకోండి, పారామీటర్స్ మారిపోయి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి పంపుకి FIPకి ఇంజిన్ కి ఎఫెక్టే ఉంటుంది. సార్ ఇతర DF బ్రాండ్స్ తో పోలిస్తే ఎకోబ్లూ ప్రత్యేకత ఏంటి అసలు? తయారీ విధానం ప్రత్యేకత. మంచి మెటీరియల్ వాడతాము. ప్రతి బ్యాచ్ ని కూడా నామ్స్ ప్రకారం తయారు చేస్తాం. మేము తయారు చేసి మా వెహికల్స్ లోనే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎకోబ్లూ ఫ్రాంచైజ్ ఇస్తుందని కూడా విన్నాం. అసలు ఈ ఫ్రాంచైజ్ మోడల్ ఎట్లా వర్క్ చేస్తుంది? ఫిల్లింగ్ స్టేషన్ అనేది ఒక కాన్సెప్ట్, ఫ్రాంచైజీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. డైరెక్ట్ బిజినెస్ కాకుండా సెకండ్ బిజినెస్ కింద పెట్టుకోవచ్చు. దీంట్లో వీళ్ళు ఇన్వెస్ట్ ఎంత ఉంటుంది అంటే 2 lakhs ఉంటుంది. మీరు 3 నెలలు అయినా కూడా బిజినెస్ పెరగట్లేదు అనుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు ఇచ్చేసేసి. ఈ రోజుల్లో BS6 ట్రక్స్, బస్సు, ఇంకా కమర్షియల్ వెహికల్స్ ఏవైనా నడవాలంటే డీజిల్ తో పాటు ఇంకొక లిక్విడ్ కూడా కంపల్సరీ అయిపోయింది. దాన్నే యాడ్బ్లూ అంటున్నారు, DF అంటున్నారు. అసలు ఇవన్నీ ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం ఈ రోజు నాతో ఉన్నారు ఎకోబ్లూ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ బాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్ నేను హైవే మీద వెళ్తున్నప్పుడల్లా సైడ్ లో కనిపిస్తూ ఉంటాయి యాడ్బ్లూ అని. అసలు యాడ్బ్లూ అంటే ఏంటి అని చాలా సార్లు అనుకునేదాన్ని, ఎవరిని అడగల. ఐ థింక్ దిస్ ఇస్ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేశాను అనుకుంటా. యాడ్బ్లూ అంటే ఏంటి సార్ అసలు? మనకి డీజిల్ బర్న్ అయినప్పుడు నాక్స్ వస్తూ ఉంటుంది. మనకి సైలెన్సర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ నాక్స్ వస్తాయి. అది మన పొల్యూషన్ నామ్స్ ప్రకారం అది హెవీగా ఉంటుంది. దానికి మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక స్టాండర్డ్స్ BS1, 2, 3, 4 మీరు ఇనే ఉంటారు. ఇప్పుడు BS6 లో ఉన్నాం అంటే దాంట్లో వచ్చే నాక్స్ తగ్గించుకుంటా వచ్చింది అనమాట. ఇప్పుడు 2018 నుంచి BS4 వచ్చింది. తర్వాత ఇప్పుడు BS6 వచ్చింది. అంతకు ముందు ఇంజిన్స్ లో చేంజెస్ చేసి పొల్యూషన్ తగ్గించారు. ఇంకా ఇంజిన్స్ లో ఏమి చేయడానికి ఏం లేదు. ఇంకా మనకి నాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది బయటికి అంటే వెనకాల టైల్ నుంచి, అంటే సైలెన్సర్ నుంచి బయటకు వస్తుంది. అక్కడ దీన్ని ఈ ఒక రకమైన కెమికల్ లిక్విడ్ ని స్ప్రే చేస్తుంటారు. ఆ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంజిన్ లోంచి వచ్చే నాక్స్ ఇది ఆవిరిగా మారి, అంటే బండి స్టార్ట్ చేసిన తర్వాత సుమారు ఒక 700-800 degrees టెంపరేచర్ వచ్చిన తర్వాత స్ప్రే అవుతుంది. ఆ టెంపరేచర్ లో స్ప్రే అవడం వల్ల ఆవిరిగా మారుతుంది. సైలెన్సర్ లోంచి వచ్చే ఏంటంటే వేడిగా ఉన్న ఆవిరి, ఇది రెండు మిక్స్ అయిపోయి కెమికల్ రియాక్షన్ జరిగి H2O గా మారి, అంటే వాటర్ గా మారి ఆవిరి రూపంలో బయటకు వెళ్తా ఉంటుంది. ఆ కెమికల్ ఈ యాడ్లు, ఈ DEF అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్. మీరు యాడ్లు అంటారండి. ఇది ఒక లైసెన్స్ విధానం. జర్మన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు VDA లైసెన్స్ అని ఒక లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ యాడ్లు అనే పేరుని వాడుతూ ఉంటారు. సో బేసిక్ గా ఇదంతా కెమిస్ట్రీ మీరు చెప్పింది ఇప్పుడు ఆల్మోస్ట్ కెమిస్ట్రీ క్లాస్ లా ఉంది. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా ఎలా జరుగుతుంది సార్? యాక్చువల్ గా ఏంటంటే మన కంపెనీ ఎకోబ్లూ బ్రాండ్ మీద 2018లో నందిగాంలో స్టార్ట్ చేసాం. ఇది ఎలా తయారవుతుంది ఏంటంటే మన గ్రౌండ్ వాటర్ తీసుకుని ఆ వాటర్ ని డీఅయోనైజ్డ్ చేస్తాం. అంటే దాంట్లో బ్యాక్టీరియా లేకుండా, దాంట్లో మినరల్స్ లేకుండా అవన్నీ రిమూవ్ చేసేసి ప్యూరిఫై చేసి డీఅయోనైజ్డ్ వరకు మారుస్తాం. దాని తర్వాత ఏంటంటే మనకి యూరియా అంటా ఉంటారు చాలా మంది. అగ్రికల్చర్ యూరియా అందరికి తెలిసిందే, చాలలో వేస్తుంటారు. దాని తర్వాత దాన్ని ప్యూరిఫై చేసేస్తే టెక్నికల్ గ్రేడ్ యూరియా, ఇండస్ట్రియల్ గ్రేడ్ యూరియా, అలాగా ఆటోమొబైల్ గ్రేడ్ యూరియా. దాన్ని ప్యూరిఫై చేయగా ఫైనల్ గా ఏంటంటే ఆటోమొబైల్ గ్రేడ్ యూరియా. ఆ యూరియాని దీంట్లో బ్లెండ్ చేస్తారు. ఆ చేయటం వల్ల ఇది మనకి DF తయారవుతుంది, ఒక లిక్విడ్. దీన్ని మనం దాంట్లో వాడతాం అనమాట. సో యాడ్బ్లూ అనేది ఒక ఫ్యూయల్ కాదు, ఒక ఇంజిన్ ఆయిల్ కాదు. కానప్పుడు ఈ BS6 వెహికల్ అనేది ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఇది ఏమవుతుందంటే మనకి పొల్యూషన్ ని తగ్గించాలని అనుకున్నాం కదా. అవును. ఆ తగ్గించే క్రమంలో ఇది
ఆ సైలెన్సర్ లో స్ప్రే అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇది యాడ్ బ్లూ అయిపోయి సైలెన్సర్ లో స్ప్రే అవ్వకపోతే మీ బండి ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది. డీజిల్ ఇంజిన్ లో డీజిల్ ట్యాంక్ లో పోస్తే డీజిల్ ఇంజిన్ లోకి వెళ్ళి ఫైర్ అయ్యి మీకు శక్తి వచ్చి బండి ముందుకు వెళ్తా ఉంటుంది. దాంట్లో వచ్చే పొల్యూషన్ సైలెన్సర్ లోగా బయటకు వెళ్తుంది కాబట్టి పొల్యూషన్ తగ్గించాలి కాబట్టి ఇది దీంట్లో స్ప్రే అవుతా ఉంటుంది. డీజిల్ ఇంజిన్ లో డీజిల్ అయిపోయినా మీకు బండి ఆగిపోతుంది. ఈ రన్నింగ్ లో యాడ్ బ్లూ లేకపోయినా మీకు బండి స్లో అయిపోతుంది. దీనికి దానికి ఒక లింక్ అన్నమాట. యూసీయూ మీద అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ మీద నడుస్తుంది. అన్ని సెన్సార్స్ అని ఉంటాయి. దేంట్లో యాడ్ బ్లూ స్ప్రే అవుతుందా లేదా, నాక్స్ ఎంత కంట్రోల్ ఉంది లేదు. నాక్స్ కంట్రోల్ కావట్లేదు అంటే ఇమీడియట్ గా బండి స్లో అయిపోతుంది. నాక్స్ కంట్రోల్ అయ్యే వెహికల్ మాత్రమే మనం రోడ్డు మీద తిప్పాలి. సో BS6 ఈ రెగ్యులేషన్స్ రాకముందు ఇదేం కంపల్సరీ కాదు, బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు దీన్ని కంపల్సరీ చేసింది? ఏంటంటే మనకి నామ్స్ పెట్టినప్పుడు 1, 2, 3, 4 అనుకున్నాం కదా, అప్పుడు ఇంజిన్ లో చేంజెస్ చేసేవాళ్ళు. ఇంజిన్ లో చేయడానికి ఏమీ లేదు. మరి నా బండి నేను ఎట్టగొట్ట నడుపుకుంటాను, నాకు వెనకాల వాళ్ళు ఎలా వచ్చినాయంటే కుదరదు కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కంపల్సరీ పొల్యూషన్ అనేది తగ్గించాల్సిందే. తగ్గించాలి అనుకున్నప్పుడు ఈ టెక్నాలజీ కంపెనీ ఫిట్టెడ్ వస్తుంది. మనం ప్రత్యేకంగా ఫిట్ చేసుకున్నది ఏం కాదు. మీకు BS4 వరకు మీకు ఈ టెక్నాలజీ లేదు, 4 కాడి నుంచే వచ్చింది. అది కంపెనీ ఫిట్టెడ్ తోనే వచ్చేస్తుంది. డీజిల్ ట్యాంక్ ఉంటుంది, దాంతో పక్కన యాడ్ బ్లూ ట్యాంక్ ఉంటుంది. మనం యాడ్ బ్లూ దాంట్లో పోస్తాం, దానికి ఒక పంపు డోజింగ్ చేస్తా ఉంటది సైలెన్సర్ లోకి, ఈడ్స్ లోకి. ఆ ఈడ్స్ లోంచి అది ఆవిరిగా మారి H2O కెమికల్ మారి బయటకు వెళ్తా ఉంటది అనమాట. సార్, ఎకో బ్లూలో ఈ యాడ్ బ్లూని తయారు చేసే విధానం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇదేంటంటే మనకి కంపెనీలో మనం ఇందాక అనుకున్నట్టే డిఐనైజ్డ్ వాటర్, అది మిషనరీ అంతా కూడా ప్రాపర్ గా పనిచేస్తున్నా లేదన్నది మన దగ్గర ఆటోమేటిక్ గా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఇదంతా తయారీ అయిన తర్వాత మనకి కంపెనీలో ఒక ల్యాబ్ ఉంటుంది. దాంట్లో ప్రతి బ్యాచ్ కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే మనకి 18 పారామీటర్స్ ఉంటుంది. ఈ 18 పారామీటర్స్ ప్రతి బ్యాచ్ ఆ పారామీటర్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం దాన్ని మార్కెట్ కి రిలీజ్ చేస్తాం జరుగుతుంది అనమాట. సో యాడ్ బ్లూ ఎవరైనా యూజ్ చేయాలంటే దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, దాని షెల్ఫ్ లైఫ్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మనకి వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆటోమొబైల్ డీజిల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ వీటిని ఎలా ఎక్కడ పెట్టినా కూడా ఇబ్బంది ఉండదు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యాడ్ బ్లూ అనేది ఎప్పుడు కూడా 35 degrees టెంపరేచర్లు బిలోనే మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఆ రెండోది ఏంటంటే ఇది సన్లైట్ అనేది పడకుండా చూసుకోవాలి. ఎప్పుడు మనకి నీడగా ఉన్న ప్లేస్ లోనే పెట్టుకోవాలి. ఎండ అనేది డైరెక్ట్ గా పడకూడదు. దీంట్లో ఏమవుతుందంటే మీకు ఎండబడిన డైరెక్ట్ గా సన్లైట్ దాని మీద పడినా, దాని మూతలు ఓపెన్ చేసి పెట్టినా తొందరగా క్రిస్టలైజ్ అయ్యే అవకాశం ఎక్కువ. మీకు యాడ్ బ్లూ కింద కనుక పడితే క్రిస్టలైజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు డీజిల్ కింద పడింది అనుకోండి, లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. అందువల్ల ఏంటంటే దాన్ని స్టోరేజ్ అనేది చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు మీకు సమ్మర్ వచ్చింది, టెంపరేచర్ 40-50 degrees వస్తుంది. అలాంటప్పుడు మనం బయట ఓపెన్ ప్లేస్ లో పెడితే దాంట్లో ఉన్న పారామీటర్స్ మారిపోతా ఉంటాయి. నేను చెప్పాను 18 పారామీటర్స్. ఈ కంటామినేషన్ అవుతా ఉంటుంది. దీనికి ఉన్న గుణం ఏంటంటే ఎండలో పెట్టినా, డస్ట్ పడినా కంటామినేషన్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీని సెల్ఫ్ లైఫ్ 35 degrees బిలో ఉండేనే 6 months. ఈ టెంపరేచర్ పెరిగిన కొద్ది దాని సెల్ఫ్ లైఫ్ అనేది తగ్గిపోతా ఉంటుంది అనమాట. రెండవది ఇంకోటి ఏంటంటే దీనికి వాడేటటువంటి క్యాన్లు కానీ బకెట్లు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే స్టైనస్ స్టీల్ మెటీరియల్ వాడాలి, లేదు అంటే హై డెన్సిటీ ప్లాస్టిక్ మెటీరియల్ వాడుకోవాలి. అలా కాకుండా మన ఏంటంటే రాగి లేకపోతే ఇనుము, ఈ జింక్ వీటితో వాడితే ఏమవుతుందంటే కంటామినేషన్ అవుతుంది. అవి తుప్పు పడడానికి కూడా అవకాశం కరోజు అయిపోతా ఉంటుంది అనమాట. ఇది ఓకే సార్, ఈ పొరపాటున ఈ యాడ్ బ్లూ మనకి హ్యూమన్ టచ్ అంటే మనకి శరీరానికి తగిలిన పొరపాటున ఏం జరుగుతుంది? ఇది మనం వాడేటప్పుడు మనం చెప్తా ఉంటాం, కంట్లో పడింది అనుకోండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే కన్ను డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. బాగా కన్ను ఎర్రగా అయిపోయి, అందుకని ఏంటంటే కంట్లో పడితే ఇమ్మీడియట్ గా మనం వాటర్ తో దాన్ని డైల్యూట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది చూడటానికి వాటర్ లాగానే ఉంటుంది, దాన్ని వాటర్ అనుకుని తాగడానికి కూడా అవకాశం ఉంది కొంతమంది, కొన్నిసార్లు జరుగుతుంది అది. అలాగే అలాంటప్పుడు కూడా మనకి ఇబ్బంది. గబక్కన మీరు ఒక 1/2 లీటర్ తాగారనుకోండి ప్రాణానికి ప్రమాదమే. అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదన్నా తాగి వాంటిని చేసేసుకోవాలి, దాన్ని డైల్యూట్ చేయాలి, దాని పవర్ ని తగ్గించుకోవాలి. అట్లా విధంగా మనం పనిచేసేటప్పుడు చేతుల మీద పడతా ఉంటాం. పడినప్పుడు కూడా ఎక్కువసేపు యాడ్ బ్లూలో ఇది చెయ్యి నానకూడదు. ఏదో జస్ట్ ఒక నిమిషం అలా అంటే ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ టైం మనం ఏదైనా నీళ్ళలాగా వాడేసాం అనుకోండి, ఇదంతా కూడా ఏంటంటే డ్యామేజ్ అవడానికి, స్కిన్ ఎలర్జీలు రావడానికి అవకాశం ఉందన్నమాట. సో పొరపాటున ఎప్పుడైనా ఈ యాడ్ బ్లూని మనం డీజిల్
డీజిల్ ట్యాంక్ లోకి వచ్చినా ఏం జరుగుతుంది? డీజిల్ ట్యాంక్ లో కనుక యాడ్ ఎక్కువ పడితే మాత్రం కంపల్సరీ మనం అది పంపుకి FIPకి ఇంజిన్ కి ఎఫెక్టే ఉంటుంది. మీకు యాడ్ తీసుకెళ్లి డీజిల్ లో పోసేసారు అనుకోండి, అదేమవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత పారామీటర్స్ మారిపోయి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఇది FIPకి వెళ్ళిపోయి ఇంజెక్ట్ అనేది డీజిల్ ఇంజెక్ట్ అవుతుంది. సేమ్ అదే డీజిల్ దీంట్లో పడింది అనుకోండి, మీకు ఏంటంటే మన ఒక మజ్జిగ మీద తెట్ట అలా వస్తుందో అలాగే తెట్ట వచ్చేసి ఈ డోజింగ్ పంపు డ్యామేజ్ అయిపోతుంది. అందుకని యాడ్ని ఎప్పుడు కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేసుకునే బాధ్యత కంపల్సరీ మనకు ఉంది. సార్ అసలు మీకు ఈ ఎకోబ్లూ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే 95 నుంచి మాది ఆటోమొబైల్ సెక్టర్. అప్పటి నుంచి మనకి అంతకు ముందు కూడా మేము ఈ టెక్నాలజీ చూసాం, BS3 BS4 టెక్నాలజీలు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ వెహికల్స్ కొన్నప్పుడల్లా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంలో ఏమైందంటే మేము 2017 ఏప్రిల్లో ఈ వెహికల్స్ కొన్నాం. అప్పుడు వీటికి యాడ్లు అనేది వాడాలి అని చెప్పి ఈ షోరూమ్స్ లో చెప్పారు. ఇది ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఇంతమంది వీడమంచినాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో మరి వెహికల్స్ ప్రతి సంవత్సరం లక్షల్లో వెహికల్స్ మార్కెట్లోకి వస్తాయి. అప్పుడు ఇది రాబోయే రోజుల్లో మంచి బిజినెస్ ఉంటుంది అని చెప్పి మేము ఇమీడియట్గా అప్పట్లో ఏంటంటే మేము ప్లాంట్ పెట్టినప్పుడు దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ప్లాంట్ మంది. అప్పుడు ఈ మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ ఇండియాలో లేవు. మేము అప్పుడు మనకి ఇది యూరోప్ కంట్రీస్లో ఎక్కువ కాబట్టి జర్మనీ టెక్నాలజీ కాబట్టి అట్నుంచి వాళ్ళ మిషనరీని తెచ్చుకుంటాం, రా మెటీరియల్ తెచ్చుకుంటాం, ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని స్టార్ట్ చేసాం. అప్పుడు మేము పెట్టినప్పుడు బ్రాండెడ్ కంపెనీస్ ఇప్పుడు మీకు టాటా ఏమీ లేవు. నేను 2018 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినప్పుడు మనకి వోల్వో కమిన్స్ అని వాళ్ళు ఒక్కళ్ళే మనకి ఆ బ్రాండ్ మీద మార్కెట్లో కనపడేది. తర్వాత ఇక చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి. సో మార్కెట్ లీడర్స్ మీరు అనే కాదు, చాలా మంది ఉంటారు. మాది ఒక మొదట మీరే స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ మా ఏపీ తెలంగాణలో ఓన్ బ్రాండ్ మీద ఎక్కువ మార్కెట్ ఉంది మనది. సార్ ఇతర DF బ్రాండ్స్ తో పోలిస్తే ఎకోబ్లూ ప్రత్యేకత ఏంటి? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు మీ ప్రత్యేకత ఏంటి? మా దాంట్లో ప్రత్యేకత ఏంటంటే తయారీ విధానం ప్రత్యేకత. మంచి మెటీరియల్ వాడతాము, ప్రతి బ్యాచ్ ని కూడా నామ్స్ ప్రకారం తయారు చేస్తాం. ఇంకా మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మేము తయారు చేసి మా వెహికల్స్ లోనే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. మా నందిగామ నుంచి దగ్గర 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్టమర్స్ కి మా వెహికల్స్ లోనే డెలివరీ అవుతుంది. డెలివరీ కూడా ఏంటంటే మాకు 2000 లీటర్స్ వెహికల్స్ కానించి 30,000 లీటర్స్ వెహికల్స్ వరకు మాకు వెహికల్ వెళ్తా ఉంటాం. అంటే మీకు మీరు ఎక్కడో వైజాగ్ లో ఉన్నారు, నాకు 2000 లీటర్లు కావాలి అంటే మేము ఇస్తాం, అక్కడ కూడా ఇస్తాం. చాలా మంది ఏంటంటే ఆ దగ్గరలోనే ఇస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఓన్ ట్రాన్స్పోర్టేషన్. 600 కిలోమీటర్స్ అన్నారు. ఇలా మనం ఓన్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి స్టాఫ్ అంతా కూడా మనవాళ్ళే ఉంటారు. దీన్ని చాలా కేర్ గా తీసుకెళ్తారు. మేము ఇందాక చెప్పాం కదా, డస్ట్, హీటు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆ కేర్ తీసుకుంటాం, మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కస్టమర్ కి మనం నమ్ముకుని మన ప్రొడక్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆ కస్టమర్ కి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఆ ప్రొడక్ట్ ని ఎలా వాడాలనేది. మన కస్టమర్ కి మెటీరియల్ ఇచ్చేటప్పుడే మనం ఏంటంటే ఇలా వాడండి, ఇలా అని చెప్పి గైడ్లైన్స్ ఇస్తాం. రెండోది ఏంటంటే మన దానికో స్పెషల్ ఏంటంటే మనది ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది, దాని తర్వాత క్వాంటిటీ ఉంటుంది. మూడోది ఏంటంటే ప్రైస్. ఎక్కువగా ఏంటంటే కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు కాబట్టి ప్రతిదీ రూపాయి లెక్కేసుకుంటారు కాబట్టి వాళ్ళకి పెట్టిన దానికి ఇది రీజనబుల్ గా మనం ప్రతి పైసాకి మనం వాల్యూగా ఇస్తాం అనమాట. సో ఎకోబ్లూ ఫ్రాంచైజ్ ఇస్తుందని కూడా విన్నాం. అసలు ఈ ఫ్రాంచైజ్ మోడల్ ఎట్లా వర్క్ చేస్తుంది సార్? మన దాంట్లో ఏంటంటే ఫిల్లింగ్ స్టేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, ఫ్రాంచైజీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ ఫిల్లింగ్ స్టేషన్ లో ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీకు పెట్రోల్ బంకుల్స్, తర్వాత హోటల్స్, ఆ టైర్ షాప్స్, వీళ్ళకి ఏంటంటే 2 lakhs లోనే అతి తక్కువ పెట్టుబడి మంచి ప్రాఫిట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసాం. ఏంటంటే వాళ్ళు అక్కడ సెకండ్ బిజినెస్ కింద, డైరెక్ట్ బిజినెస్ కాకుండా సెకండ్ బిజినెస్ కింద ఇది పెట్టుకోవచ్చు. దీంట్లో వీళ్ళు ఇన్వెస్ట్ ఎంత ఉంటుంది అంటే 2 lakhs ఉంటుంది, అంతే చిన్న ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీకు ఒక పెట్రోల్ పంప్ ఉందనుకుందాం, ఈ డీజిల్ కొట్టించుకుంటే వెహికల్స్ అక్కడికి వెళ్తుంది. మనం ఒక 2 lakhs తో వాళ్ళు పక్కన పెట్టుకున్నారు అనుకోండి, అదే ఆపరేటర్ డీజిల్ కొట్టేసి పక్కన యాడ్ కూడా ఫిల్ చేస్తాడు. అందుకే ఏంటంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ అది. మనం ఏం చెప్తామంటే 3 నెలల్లో మీకు బిజినెస్ బాగుంది అనుకుంటే ఉంచుకోండి, నడుపుకోండి. కంపెనీ ఏం చెప్తుందంటే మీరు పెట్టిన 2 lakhs సంవత్సరం అంటే 12 నెలల్లో మీకు రిటర్న్ వచ్చేసేయాలి. మీరు 3 నెలలు అయినా కూడా బిజినెస్ పెరగట్లేదు అనుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు ఇచ్చేసేసి మా మెటీరియల్ మేము తీసేసుకుంటాం. 2 lakhs ఇది సైడ్ బిజినెస్ కింద చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే అసలు ఇదే బిజినెస్ చేద్దామని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఒక 4-5 ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక 5 ఫిల్లింగ్ స్టేషన్లు పెట్టుకున్నారు. అక్కడ ఫిల్లింగ్ స్టేషన్ పెట్టమంటారు. అక్కడ మీ ఖర్చు ఎంత వస్తుందంటే
3 lakhs వస్తుంది. సివిల్ వర్క్ చేయించుకుంటే మిగిలిన షెడ్తో సహా అంతా మనమే మెటీరియల్ ఇస్తాం. ఇది ఒక కాన్సెప్ట్. లేదు కొంతమంది ఏంటంటే మేమే బిజినెస్ చేయాలి, మేము ఏదో ఓన్ బ్రాండ్ మీద కొంతమంది ఉంటారు, ఇన్వెస్ట్ చేయాలి, మాకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. మా దగ్గరికి వస్తే మేము ఒకేసారి 30K కనుక కొనగలిగితే మీ బ్రాండ్ మీద మీరు మార్కెట్ చేసుకోవచ్చు. లేదు మా బ్రాండ్ మీద చేసినా కూడా ఓకే. అది ఫ్రాంచైజీ టైప్. అది మండలాల వారీగా ఉంది, జిల్లాల వారీగా ఉంది, అలా అనమాట. ఆ అవకాశం కూడా మన దగ్గర ఉంది. బాగుంది ఇది. అంటే సొంత బ్రాండ్ మీద అయినా వెళ్ళొచ్చు, లేదంటే మీ బ్రాండ్ మీద అయినా వెళ్ళొచ్చు. మీరు ఇంత ఆప్షన్ ఇస్తున్నారు. అవునండి. మా ఉద్దేశం ఏంటంటే ఒక వెహికల్ ఉన్న ఓనర్ కానించి ఒక 500-600 వెహికల్స్ ఉన్న ఓనర్స్ కూడా మా యాడ్ లోని వాడారు. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. యాడ్ బ్లూ అంటే ఏంటి? ఇది జర్మన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళ ఒక VDA లైసెన్స్ విధానం. ట్రక్ ఓనర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఏం చెప్తారు? ట్రక్ ఓనర్స్ చాలా మంది ఏంటంటే యాడ్ చీప్ క్వాలిటీ వాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క వెహికల్స్ ని ఇబ్బందులు పెడతా ఉంటారు. వాళ్ళ టైం ని వేస్ట్ చేసుకుంటుంటారు, మనీ వేస్ట్ చేసుకుంటుంటారు. ఫేక్ DEF ని గుర్తించడం ఎట్లా? అది మన దగ్గర ఒక కెమికల్ టెస్ట్ ఉంటుంది. అది మనం తీసుకుంటే ఈజీగా దాన్ని ఒక 2 డ్రాప్స్ వేసేస్తే కలర్ మారిపోతుంది. బ్లూ కలర్ లో ఉంది అనుకుంటే అది మంచి యాడ్ బ్లూ, రెడ్ కలర్ లో వచ్చింది అంటే బ్యాడ్ యాడ్ బ్లూ. ఓకే. సో మీ బ్రాండ్ ఎకో బ్లూని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఒక మాటలో ఏం చెప్తారు? మా ఎకో బ్లూ నమ్మకమైంది, క్వాలిటీ, క్వాంటిటీ, బెస్ట్ ప్రైస్. ఓకే. సో భారతదేశ DEF ఇండస్ట్రీకి మీ విజన్ ఏంటి? ఇది వెహికల్స్ అనేది నిరంతరంగా వస్తూనే ఉన్నాయి మార్కెట్లోకి. దాని ప్రకారం యాడ్ కన్సంప్షన్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న BS6 వెహికల్ ఓనర్స్ కానివ్వండి, మెకానిక్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, ఎవరికైనా సరే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడు కూడా VDA లైసెన్స్ ఉన్న యాడ్లు మాత్రమే వాడండి. ఫేక్ DEF కనుక వాడినట్టయితే మీ SAR సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అది చాలా వాల్యుబుల్. అదేవిధంగా షోరూమ్స్కి పద్దాకా వెహికల్ వెళ్ళటం, విధంగా అక్కడ మనీ వేస్ట్ అవ్వటం, టైం వేస్ట్ అవ్వటం జరుగుతుంది. అందుకని VDA లైసెన్స్ ఉన్నటువంటి యాడ్లునే వాడండి. థ్యాంక్ యూ సుధీర్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us today, sir. నమస్తే. నమస్తే. $2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకో బ్లూ యాడ్ బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్.